గర్జించే సింహం ఇక్కడ దేని గుర్తో తెలుసా? శ్రమలతో నిండిన జీవితానికి గుర్తు. నువ్వు నీతిగా బ్రతుకుతావు, యేసయ్య యేసయ్య అంటావు, ఉదయం లేచి అరుణోదయ ప్రార్థన చేస్తావు, సాయంత్రం కుటుంబ ప్రార్థన చేస్తావు. నీకు తెలిసినంత వరకు ఎక్కడ దారి తప్పిపోకుండా నికార్సైన క్రైస్తవ జీవితం జీవిస్తావు. ఈవెందో అయినా సాతాను ఏం చేస్తాడో తెలుసా? శ్రమలనే ఆయుధం ద్వారా నీ విశ్వాసాన్ని కదిలించాలని ప్రయత్నం చేస్తాడు. అనారోగ్యం అనే ఆయుధం ద్వారా, ఆర్థిక ఇబ్బందులనే ఆయుధం ద్వారా, అప్పులనే ఆయుధం ద్వారా, అసమాధానం అనే ఆయుధం ద్వారా రకరకాల శ్రమలనే ఆయుధాలు నీ మీద సంధించి విశ్వాసంలో నుంచి నిన్ను తొలగించాలి. ఇది గర్జించే సింహం చేసే పని. నీవు అనుకుంటావు, నేను ఇంత భక్తిగా బ్రతికే కదా, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాగా, నాకే ఎందుకు ఈ శ్రమలో, నాకే ఎందుకు ఈ కష్టాలు,